119వ కీర్తన 124వ వచనము. Psalms 119 and verse 124. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. హల్లెలూయా. దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి దావీదు రెండాటిని కలిపి మాట్లాడుతూ ఉంటాడు. మరి కొత్త నిబంధనకి మరి పాత నిబంధనకి గల తేడా ఏంటంటే, కొత్త నిబంధనలో నువ్వు పాటించాలా, నువ్వు తెలుసుకోవాలా, నువ్వు ధ్యానించాలా, నువ్వు నేర్చుకొని నువ్వు వాటిని చేయాలని నీ మీద భారం పడుతుంది. అవునా? ధర్మశాస్త్రము యొక్క ప్రెషర్ అన్నమాట. మరి పాత నిబంధనలో ఇటువంటి ప్రెషరే ఉండేది. అయితే కొత్త నిబంధనలో మరి బోధించాల్సింది కూడా ఎవరైనంట? దేవుడే. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కట్టడలను నాకు బోధించుము. యూ టీచ్ మీ ఓ లార్డ్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, డీల్ విత్ దై సర్వెంట్ అకార్డింగ్ టు దై మెర్సీ అండ్ టీచ్ మీ దై స్టాట్యూస్. నువ్వే నాకు బోధించు, నేనేం చేయాలా, నీవే నాకు తెలియజేయి అని దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. 125 వచనంలో చూద్దాం ఏమంటున్నాడు. 125. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగచేయము. హల్లెలూయా. నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగచేయి. నౌ దిస్ ఈజ్ విజ్డమ్. దిస్ ఈజ్ విజ్డమ్. కృప నీ పాపాలను క్షమిస్తుంది. పాపం అధిగమిస్తే మరి దానికంటే ఎక్కువ అధిగమిస్తుంది. అంటే ఇంకా పాపాలు చేయమని కాదు. అవునా? యేసు ప్రభువారు ఈ పాపాల నిమిత్తమై ఆయన దెబ్బలు తిన్నారు. అవునా? మన శిక్షను భరించారు. నీవు వాటిని చేయమని కాదు, ఆ శిక్ష ద్వారా నిన్ను నీతిమంతుడిగా చేసేసాడు కాబట్టి, అవునా, నీవు నీతిగా ఉండాలనేటువంటి జ్ఞానము నీకు హృదయంలో రావాలా. యు నీడ్ టు హ్యావ్ అండర్స్టాండింగ్. జ్ఞానము ఉండాలంట నీకు. ఏమని? నా దేవుడు నన్ను నీతిగా చేశాడు కాబట్టి నేను ఎలా జీవించాలా? నీతిగా జీవించాలి. అందుకే నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయి. హోలీ లైఫ్, ప్యూర్ లైఫ్, ఎ గుడ్ లైఫ్ కమ్స్ బై అండర్స్టాండింగ్. అవునా? అవునా? పాపములో ఆనందించే వ్యక్తికి మరి పరిశుద్ధతలో ఆనందించే వ్యక్తికి తేడా ఏంటో తెలుసా? జ్ఞానము. ఇఫ్ సంబడి ఈజ్ ఎంజాయింగ్ ఇన్ సిన్ అండ్ ఎంజాయింగ్ ఇన్ రైచియస్నెస్, వాళ్ళకి తేడా ఏంటంటే జ్ఞానం. నేను అది తెలుసుకున్నట్లు, అవునా, నాకు కలుగజేయని ఎవరిని ప్రార్థిస్తున్నాడు దావీదు? దేవుడిని. మనం అంటాం, జ్ఞానం లేదా, బుద్ధి లేదా, యుద్ధలో ఉన్నాం, గుడ్లో ఉన్నాం, మనం తిడుతూ ఉంటాం. కానీ దావీదు ఏమంటున్నాడు? అవునా ప్రభువా, అటువంటి జ్ఞానము నాకు నువ్వేం చేయాలంట? కలిగి చేయంటున్నాడు. ఆ గ్రహించున్నట్లు, వాట్ టు డూ, హౌ టు లివ్, హౌ టు స్పీక్, ఎలా మాట్లాడాలా. అవునా? కష్టాలు ఎలా మాట్లాడాలి. ఎవరైనా ఏదన్నా తిడితే తిరిగి వాడిని 10 సార్లు తిట్టాలా, వాడిని కొడితే కొట్టాలా, ఏం చేయాలా? జ్ఞానము నాకు దయచేయి. భార్యతో ఎలాగ ఉండాలా, పిల్లలతో ఎలాగ ఉండాలా, బంధువులతో ఎలాగ ఉండాలా, అవునా, తాగుబోతులతో ఎలా ఉండాలి, మాటిమాటికి కసుమనే వాళ్ళతో ఎలా ఉండాలా, మన మీద మాటిమాటికి నిందలేసే వాళ్ళతో ఎలా ఉండాలా, హౌ టు బిహేవ్, హౌ టు డూ, హౌ టు డీల్. నా డబ్బులతో ఎలా ప్రవర్తించాలా, ఇతరులతో ఎలా ప్రవర్తించాలా. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకేం కలుగు చేయమంటున్నాడు? జ్ఞానం. చూసారా? ప్రేయర్ అంటే నేను నీ ఆజ్ఞలు పాటించి చక్కగా నీ చిత్తానుసారముగా జీవించినట్లు ఈ ప్రవర్తన కూడా ఎవరిని కలుగు చేయమంటున్నాడు? దేవుణ్ణే. ద న్యూ టెస్టమెంట్ ప్రార్థన అంటే ఏంటంటే దేవుని మీద ప్రెషర్ పెట్టడం. ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ అలవింగ్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు నేర్పించింది ఏంటంటే, దేవుడు మనలోంచి పనిచేసి ఆయన గుణములను మనలోంచి ఆయన చూపించుకోవడము, లేకపోతే మనలోంచి ఆయన గుణములను ప్రత్యక్షపరచడము కానీ బయలుపరచడము కానీ చేసే బాధ్యత కూడా ఎవరిదంట? యేసయ్య. అయితే నీ బాధ్యత ఏంటి? ప్రార్థన. సో ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు. 133వ వచనం చూద్దాం. 119వ కీర్తన 133వ వచనము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. హల్లెలూయా. పాపము చేయకండి, ఇలాగుండాలా అనేటువంటి దావీదు ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. అంటే నీ వాక్యము పాటించినట్లుగా నీవు చేయాలా, దేవుడే చేయాలా?
లుక్ ఎట్ దట్. అంటే మానవుడు తన నాలుకను, తన ప్రవర్తనను, తన బిహేవియర్ను మార్చుకోవడము కష్టము. చాలామంది జీవితాంతం ఇలాగే ఉంటారు. చూడండి, అప్పుడప్పుడు కొడుకుని చూసి వీడు ఎచ్చు తాత పోలికలే, ఆ కోపము, ఆ చిరాకు. అంటే ఆ తాత బతికిన 70 ఏళ్ళు ఆ బుద్ధులు మారలేదా? మారలేదు. దే కెనాట్ చేంజ్. అంటే ఈ విషయంలో నేను మారాలి అని ప్రార్థించడమే మొదటి మెట్టు. హల్లెలూయా. అప్పుడే నీ జీవితంలో ఏదైనా మార్పు చూస్తావు. దెన్ ఓన్లీ యూ విల్ సీ సమ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును నన్ను ఎలనీయకము. హల్లెలూయా. చూడండి, నువ్వు చేయకూడదని నీ మీద భారం వేసుకోవాలా, లేక నేను పాపం చేయకుండా చేయమని దేవుడి మీద భారం వేయాలా? లుక్ ఎట్ ద గ్రేస్ ఇన్ దిస్ చాప్టర్. కృపావాక్యానికి మరి ఖండించే వాక్యానికి ఉండేటువంటి తేడా చూడండి ఇక్కడ. ద పవర్ ఆఫ్ ప్రేయర్. న్యూ టెస్ట్మెంట్లో యేసయ్య ఒకే ఒక దాని మీద భారం మోపడు. దేని మీద? ప్రేయర్. ఇన్నాట్లకి ప్రేయర్ చేయాలా బ్రదరు? ఎస్. మరి ఇక్కడ దావీదు చెప్తున్నాడు కదా, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచినట్లు ఏ పాపమును నన్ను ఏలనీయకము. మరి అంటే ఇదేంటిది? దిస్ ఈజ్ కాల్డ్ ఎ ప్రేయర్ ఆఫ్ గ్రేస్. పక్కనతో చెప్పండి, ఇది కృపా ప్రార్థన అనండి. దిస్ ఈజ్ ద ప్రేయర్ ఆఫ్ గ్రేస్. అంటే మరి కృపావాక్యం ఎరిగినటువంటి వారికి కలిగిన జ్ఞానం ఏంటంటే, ఓకే, ఈ బలహీనతలన్నీ నాకున్నాయి కాబట్టి నేను అర్హుడు కాదనుకోవడం కాదు. దీని విషయమై ఏం చేయాలంట? నువ్వు ప్రార్థన చేయాలి. ఆరోగ్యం కోసమే కాదు, అవునా, డబ్బుల కోసమే కాదు, ఆశీర్వాదం కోసమే కాదు, ప్రతి బలహీనత గురించి కూడా నువ్వు ప్రార్థించాలి. చూద్దాం. ఇది చూసారా దావీదు ఏం చేస్తున్నాడు? ఓకే, సో అంటే ఎప్పుడైతే నేను ఇలా ఉండాలి నీ మీద భారం వేసుకుంటావో, నీ తరాలు కూడా మారరు. తరాల్లో మార్పు ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ఆదాము నుంచి వచ్చినటువంటి బలహీనతలు నీతో ఆగిపోతాయి. హల్లెలూయా. ఇఫ్ యూ స్టార్ట్ ప్రేయింగ్ అబౌట్ దాట్, ఎన్ని తరాల నుంచి వచ్చే బలహీనతలైనా నీ దగ్గర ఆగిపోయి. ఎంతమందికి నా దగ్గర ఆగిపోవాలనుకుంటున్నారు తరాల నుంచి వచ్చే బలహీనత? ఎస్, యూ క్యాన్ స్టాప్. ఈ విషయంలో ఎవరు మారరు. నో. ప్రేయర్, ప్రార్థన అంటే అది నీ శక్తా, దేవుని శక్తా? దేవుడిని అడుగులను స్థిరపరచగలడా లేదా? ఏ పాపము ఏలనేయకుండా చేయగలడా లేదా? ఎస్, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రేస్. సో ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ గాడ్ టు ఎంపవర్ యూ. ద ప్రేయర్ ఆఫ్ గ్రేస్. 135వ వచనం చదువుదాం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. హల్లెలూయా. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. మేక్ మీ బ్యూటిఫుల్, బ్రైట్. అంటే నీకుండేటువంటి గుణాలు, లక్షణాలు నాకు దయచేయి. గివ్ మీ ద ఇమేజ్ ఆఫ్ హౌ యూ లుక్. అంటే నీ స్వరూపాన్ని, నీ బుద్ధులను నాకు దయచేయి ప్రభా. గివ్ ఇట్ టు మీ, గివ్ మీ దట్ క్యారెక్టర్ అని మనము దేవుణ్ణి అడగాలంట. నువ్వు ఇలాగ ఉండాలిరా, ఏసులాగా ఉండాలి. వాడికి 100 సార్లు చెప్పినా వాడు ఏసులాగా ఉండడు, వాడు మారడు కూడా. వాడు ప్రార్థన చేయాలని నువ్వు ప్రార్థించినప్పుడే వాడు ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అదర్వైజ్ టీచ్ హిమ్ టు ప్రే. చాలామంది చిన్నప్పటి నుంచి ప్రార్థించడం అలవాటు చేయరు పిల్లలకి. పెద్దయ్యాక అలవాటు ఎలా వస్తుంది వాళ్ళకి? ప్రే ఫర్ దిస్ ప్రాబ్లం. 119వ కీర్తన 88వ వచనం చదువుదాం. 88. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. చూసారా ఏమంటున్నాడు? నీవు నియమించిన శాసనమును. 88వ వచనము, అదే 119వ కీర్తన 88వ వచనం. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించున్నట్లు నీ కృప చేత నన్ను బతికించుము. అవునా? సో అంటే ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? జీవింప చేస్తుందంట. ద స్పిరిట్ కుకెన్స్. అక్షరం ఏం చేస్తుంది తెలుసా? ఈ వచనం ఎంతమంది తెలిసి ఈ వచనము? 2వ కొరింథీయులు 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. హల్లెలూయా. అక్షరం ఏం చేస్తుందంట? బ్రదర్, ఇది బైబిల్ బ్రదరు, అక్షరాలు ఇది దేవుని వాక్యము. అదే బైబిల్ చెప్తుంది, అవునా? అదే అక్షరము రాసిన దేవుడే అక్కడే చెప్తున్నాడు. అక్షరం ఏం చేస్తుందంట? అదేంటది?
కాంట్రవర్సీ లేదా? దిస్ ఈజ్ లైక్ సుసైడ్, అవునా కదా? సో బైబిల్ ఈజ్ కమిటింగ్ సుసైడ్. ఈ అక్షరం ఏం చేస్తుందంట? వావ్! అందుకే దేవుని వాక్యాన్ని దేవుడే బోధించాలి. హల్లెలూయా. మ్యాన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. ఇట్స్ ఇంపాసిబుల్. దేవుని వాక్యాన్ని అందుకే అంటాడు, నా వాక్యాన్ని అనుగ్రహించాలంటే, ఆయన తెలుసుకోవాలంటే నా ఆత్మ చేత తప్పితే ఇంకా వేరే దానితోటి తెలుసుకోలేదు. యేసుప్రభు వారి శిష్యులతో ఉన్నా సరే ఆయన పూర్తిగా తెలుసుకున్నారా? అందుకే అంటాడు, నేను వీళ్ళు ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త, పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకు బోధిస్తే గానీ ఈ రహస్యాలు నువ్వు తెలుసుకోలేవు. అక్షరము చంపున ఆత్మ జీవింపచేయన. ఎస్, చూడండి ఎలాగా విభజించి చెప్తున్నాడు. అన్ ఇఫ్ గాడ్ డజంట్ రివీల్ వీ కెన్ నెవర్ నో. మనం భయపడతాం ఇలాంటివి చెప్పడానికి. అయ్యి బాబోయ్, అక్షరం చంపుతుంది, అలాంటి చేయకూడదు, వద్దు పక్కవే. అది ఎందుకు వాక్యం ఉండేను, వాక్యము దేవుడే ఉండను, అలాంటి పట్టుకుందాం. నేను బైబిల్లో వాక్యాలన్నీ కూడా పరిశుద్ధములే ఉన్నాయా లేదా? ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్యూర్. ఏమని చెప్తుంది? బైబిల్లో ఉండే ప్రతి వాక్యము పరిశుద్ధమైంది. దీన్ని ఏ గ్రంథం అంటారు ఇక్కడ? మీరు అలా మాట్లాడకూడదు బ్రదర్, పరిశుద్ధ గ్రంథం అది. యూ కెనాట్ టాక్. నేను మాట్లాడలే, ఒకటి గుర్తుపెట్టుకోండి. జనాలకి మనుషులు చూడడం అన్నమాట. అక్షరము చంపును ఆత్మ అంటే నీవు చేయలేనిది, దేవుని యొక్క సామర్థ్యాన్ని నువ్వు పాటించలేనిది, అవునా, అది పాటించేటట్టు చేసే సామర్థ్యాన్ని ఎవరిస్తారు? ఆత్మ. 2 సార్లు పడిపోయాడు మానవుడు, అవునా? దూత కంటే తక్కువగా చేశాడా లేదా? దేవదూత కంటే తక్కువగా చేశాడు. చేసిన తర్వాత పండు తిని ఇంకా పడిపోయాడు, అవునా? కురికిపోయిన మానవుడికి ఇదిగో ఇది నా స్టాండర్డ్, పరిశుద్ధమైన ధర్మశాస్త్రము, ఆత్మీయమైన ధర్మశాస్త్రము, దీన్ని నువ్వు పాటించాలంటే మానవుడు పాటించగలడా? 2 సార్లు పడిపోయిన మానవుడు. కాబట్టి దాన్ని పాటించడానికి నేను పాటించగలను అని వెళ్ళిన మానవుడు ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుడు నీకు వల్ల కాదని చెప్పి తానే, అవునా, తన యొక్క శిక్షను, ఆ దోష శిక్షను భరించి రక్తము కార్చి పరిశుద్ధాత్మను నీలోకి పంపించి ఏం చేస్తున్నాడు? జీవింప చేస్తున్నాడు. హల్లెలూయా. ఇదే కృపావాక్యం. హల్లెలూయా. ఆఫ్టర్ ద క్రాస్, దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. ఇది తెలుసుకోవడానికి మనకి 2000 సంవత్సరాలు పట్టింది. ఇట్ టుక్ 2000 years ఫర్ us టు లెర్న్ దిస్ సీక్రెట్. ఇది కూడా దేవుడు బయలుపరిస్తే తప్పితే, లేకపోతే యూ కెనాట్ టాక్ దిస్ థింగ్స్. నీ నోరు మూసేస్తారు. అందుకే నీకు దీంతో చదవకూడదు. యూ కెనాట్ రీడ్ విత్ ద మైండ్ బట్ విత్ ద స్పిరిట్. సో ఇప్పుడు దావీదు ఈ ప్రార్థనకి ఎప్పుడు వెళ్ళిపోదాం? ఇక్కడికి 88కి వెళ్ళిపోదాం. 119వ కీర్తన 88వ అధ్యాయం 88వ వచనం. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. అంటే నీ యొక్క స్టాండర్డ్ ప్రకారము నేను జీవించాలంటే నీవేం చేయాలంట? నన్ను బ్రతికించాలంట. అంటే నీకు కావలసినటువంటి ప్రవర్తన, నీకు ఇష్టమైన ప్రవర్తన నేను జీవించినట్లు, ఆ ప్రవర్తించేటట్లు ఆ సామర్థ్యము కూడా ఎవరు కలుగు చేయాలా? నువ్వే అన్నాడు. జీవింప చేయడం అంటే ఇక్కడ ఏమంటుంది? బ్రతికింపుము. సో ఆత్మ ఏం చేస్తుందంట? జీవింప చేస్తుందంట. సో ప్రార్థన దేని మీద భారం వేస్తున్నట్టు? పరిశుద్ధాత్మ నీ ప్రవర్తనను మార్చున్నట్లు అన్నమాట. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్లెస్ మ్యాన్, యూ విల్ యాక్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. నీకు ప్రార్థనా జీవితం లేకపోతే నీలో ఉండేవాడు పరిపాలించడు. ఎవరు పరిపాలిస్తారు నీ శరీరాన్ని? నీ యొక్క రక్తమాంసములు, అవునా, అపవాది పరిపాలిస్తాడు నీ శరీరాన్ని. నీ మాటలు, నీ ప్రవర్తన అంతా, నీ బిహేవియర్. నువ్వు ప్రార్థిస్తే నీలో ఉండే పరిశుద్ధాత్ముడు ప్రవర్తిస్తాడు. హల్లెలూయా. సో వెదర్ ద స్పిరిట్ విల్ టేక్ డొమినియన్ ఆర్ ద ఫ్లెష్. ఎందుకంటే పౌలు ఒక మాట అంటాడు, ఈ శరీరంలో ఉత్తమమైనది ఏది లేదు. దెర్ ఈజ్ నథింగ్ గుడ్. ఈ నాలుగుని ఎవరైనా మార్చగలరా? నో. నువ్వు అనుకో, నేను అనకూడదు 10 సార్లు అనుకో అంటావు, మళ్ళీ 1,00,000 సార్లు అనుకో అన్నావు అన్న తర్వాత వెంటనే అనేస్తావు. నువ్వు 1,00,000 సార్లు అని మీ అబ్బాయికి, మీ చిన్నపిల్లడు, అరే ఈ మాట అనకరా అని నువ్వు ఎంత కొట్టు 2 రోజులు బాగుంటాడు, 3వ రోజు మళ్ళీ అనేస్తాడు. నీ వల్ల కాదు. అదే నువ్వు ప్రార్థించు, దేవుడు ఆ సామర్థ్యాన్ని నీ బిడ్డకు కలుగజేస్తాడు, నీ భర్తకు కలుగజేస్తాడు. హల్లెలూయా. సో గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ యూ ప్రే టు గివ్ ఎబిలిటీ టు ద హోలీ స్పిరిట్ టు ట్రాన్స్ఫార్మ్ యూ. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించి ఆ యొక్క గుణములను నీలో కలుగు చేసేటువంటి శక్తి కూడా ఎవరిస్తారంట? పరిశుద్ధాత్మే. అదే దావీదు చెప్తున్నాడు, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను
సో ఆత్మ జీవింపజేస్తుందంటే ఆయన స్పిరిట్ ఏమంటారో తెలుసా ఇంగ్లీష్లో? స్పిరిట్ ఆఫ్ గ్రేస్. సో ఈ పరిశుద్ధాత్మని ఏమంటారు? అవునా, కృపా ఆత్మ. హల్లెలూయా. కృప ద్వారా వచ్చిందా లేదా? ఎస్, హోలీ స్పిరిట్. ద ఓన్లీ రీజన్ వై ద హోలీ స్పిరిట్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ గ్రేస్. అందుకే అంటాడు, నేను నీ ఆజ్ఞలు పాటించాలన్నా, ఒకవేళ నీ ప్రవర్తన దగ్గర నేను నడుచుకోవాలన్నా, పాత నిబంధన కొత్త నిబంధన తేడా ఏంటి? పాత నిబంధనలో ఆజ్ఞలు, కొత్త నిబంధనలో ఫలాలు. ఏంటి కొత్త నిబంధనలో ఏంటి? ఫలాలు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ధర్మశాస్త్రం అనే చోట ఏం పెట్టుకోవాలి మీరు? ఆత్మ ఫలములు, ఫ్రూట్స్. మరి ఎలా చదవాలి పాత నిబంధన? ఎస్, రీడ్ ఇట్. యూనో, పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉండే చోట నువ్వేమని చెప్పొచ్చు? నీ ఆత్మఫలాలు పాటించేటట్టు చేయి. ఇది కూడా నీవు చేస్తుందా? ప్రార్థన ద్వారా నువ్వు ప్రార్థిస్తే. అంటే ఎందుకు ప్రార్థించాలా? అసలు నీకు ఇష్టం ఉందా లేదా మారడానికి? దేవుడు ఒకళ్ళ చిత్తాన్ని పట్టుకోడు. నీకు బూతులు ఆడడం ఇష్టమా? ఆడు, దేవుడు పట్టుకోడు. లేదు ప్రభువా నేను ఆడకూడదు, మారాలంటే ప్రార్థించు. ఆ ఆడకుండా ఉండే సామర్థ్యము దేవుడే కలిగి చేస్తాడు. హల్లెలూయా. లేదు నాకు ఇష్టం తిట్టాలా, ఆడు ఎలా చేస్తున్నాడు కాబట్టి ఆడికి ఇలా అనాలా అను. నువ్వు ప్రార్థించవు, నీకు మార్పు రాదు. సో మొదట దీని విషయమై నేను మారాలా. అది ఎలా తెలుస్తుంది మారాలా అనేది? అందుకే బైబిల్ చదవాలి. ఏం చదవాలా? ఎస్. పౌలు అందుకే ఒక్కొక్కసారి అంటాడు, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఇవన్నిటిని జయించాలా, జయించకూడదా? జయించాలి, కంపల్సరీ. ఆయన పాపాలు క్షమించిన వీటిని జయించి వెళ్ళాలా? నువ్వు క్షమింపడి పరలోకానికి వెళ్ళాలా? జయించి వెళ్ళాలి. అందుకే అంటాడు, జయించు వానిని నాతో కూడా నా సింహాసనం. జయించాలంటే ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రేయర్ గివ్స్ యూ విక్టరీ. అందుకే యేసుప్రభువు వారి శిష్యుల మీద పెట్టినట్టు ఏకైక భారము ప్రార్థన. పాత నిబంధనలో నీ సామర్థ్యం మీద భారం వేస్తే, ఇప్పుడు యేసుప్రభువు వారు ఏం చెప్తారు? నువ్వు ప్రార్థించి నా ఆత్మ మీద భారము వేయి. ఆ అతను నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎలా అవుతాడు? ప్రార్థన ద్వారా. లేదు బ్రదర్, బలహీనుడిగా ఉన్నాడు. ప్రేయర్ విల్ మేక్ ద ఇన్సైడ్ మ్యాన్ స్ట్రాంగ్. అందుకే అంటాడు, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను, ఈ ఆత్మ చేత నన్ను జీవింపచేయి. ద స్పిరిట్ గివ్స్ యూ ఎబిలిటీ టు డూ దోస్ థింగ్స్. అద్భుతాలు ఎలా చేస్తారు బ్రదర్? మీరు ఎలా? అందరికీ తెలుసు అద్భుతాలు ఎలా చేస్తారు, అందరికీ తెలుసు దేవుడు అన్నీ చేస్తాడని. ఎప్పుడైతే అది పట్టుకొని నువ్వు ప్రార్థిస్తావో, ఈ ఆత్మ అద్భుతాలు చేయడానికి నన్ను జీవింపజేసింది. హల్లెలూయా. ఎందుకు? అవతల వ్యక్తి ప్రార్థించలేదు, అతనికి పొందుకోలేదు. నువ్వు పట్టుకో, వాగ్దానం ప్రార్థించు, ఆత్మ ఆ వాగ్దానం నెరవేర్చడానికి నిన్ను జీవింపజేస్తుంది. హల్లెలూయా. దట్స్ సింపుల్. నువ్వు ఎవరిని విమర్శించాల్సిన పని లేదు. స్పిరిట్ బైబిల్లో టేక్ ఎనీ ప్రామిస్ కార్డులో ఏం లేదు. ఆ కార్డులో నెరవేరాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, అది నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యమును కలుగు చేస్తాడు. సో ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. 86వ కీర్తన 11వ వచనము. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. హల్లెలూయా. చూడండి, యెహోవా 86వ కీర్తన 11వ వచనము, 86th Psalm verse 11. యెహోవా, నేను సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏం కలుగజేయము? ఏకదృష్టి. డైవర్షన్ బ్రదర్, ప్రేయర్ చేయలేకపోతున్నాను బ్రదర్. డైవర్షన్, అది కూడా ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. ప్రభువా, డైవర్ట్ అవ్వకుండా ఫోకస్ ఈ నాయన. నేను మోకరించినప్పుడు నా మొగుడు పిలవకుండా, నా పిల్లలు ఇబ్బంది పెట్టకుండా, ఆ పని ఆమె అమ్మగారు అది ఇది ఫోన్ రింగ్ అవ్వకుండా, ఈ చెత్త అంతా రాకుండా నాయన ఏకాగ్రతను దయచేయి నాయన అని ప్రార్థన చేస్తే చేయొచ్చు. అంతేగాని అబ్బా ఎంత డిస్టర్బెన్స్ ప్రేయర్ చేయి, డిస్టర్బెన్స్ రాకుండా. ఆ రోజు నీ ఇంటికి ఎవరు రాడు. హల్లెలూయా. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వస్తే ఏదో శక్తి దూహేస్తూ ఉంటుంది. నీతో మాట్లాడడానికి ఫోన్ రాదు, రింగ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది నీ ఫోన్. ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదని. అందుకే దావీదు చెప్తున్నాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలిగి. గివ్ మీ ఫోకస్ లార్డ్, గివ్ మీ ఫోకస్. నా కళ్ళు డైరెక్ట్గా కనపట్లేదని ఎటో వెళ్ళిపోతున్నాయి నా కళ్ళు. అసలు కరెక్ట్గా ఒకరిని చూడలేకపోతున్నాను. ఫోకస్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు బ్రదర్. వీడు పైకి రాడు. ప్రార్థించు, అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ కృప చొప్పున నాకు ఏకాగ్రత కలిగి చేయి. ఎస్, టు ప్రే. చాలామంది అంటారు నాకు ఫోకస్ ఉండట్లేదు బ్రదర్. ప్రార్థన ఆత్మ కావాలా నాకు? ప్రార్థన చేయి. ప్రే దాట్, ఆస్క్ దట్, గాడ్ గివ్ మీ. దావీదు కూడా అడుగుతున్నాడు. చూసారా, గ్రేస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ద బ్యూటీ ఆఫ్ గ్రేస్. నీ మీద అస్సలు భారం ఏమన్నా ఉందా? అంతా దేవుని మీద చెప్తున్నాడా?
అంటే నీ మీద వేసిన ఏకైక భారం ఏంటి? ప్రార్థన, బైబిల్ స్టడీ అండ్ ప్రేయర్. బైబిల్లో చదివితే ఏది చేయాలా ఏది చేయకూడదు తెలుస్తుంది. ప్రవ్వా ఇది చేయకూడదు ఇది చేయాలా అని ఏం చేయించాలి? నువ్వు ప్రార్థన చేయాలా చేయించాలా నీ పిల్లలతోటి. సింపుల్. గ్రేస్లో ఇదే నీకు పని. పక్కన చెప్పండి, కృపలో ఇదే నీకు పని అని చెప్పండి. వినడం, ప్రార్థించడం, 2 jobs, సిర్ఫ్ 2 काम. చూడండి, రోగాలు పోతాయని టీవీలో రోగాలు పోతాయని అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. అవునా, ఇది పోతున్నాయి అది పోతున్నాయి చెప్తున్నారు, వింటున్నారు, వస్తున్నారు, ప్రార్థిస్తున్నాం, పోతాయన్నాయా లేదా? ఎస్, అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. పీపుల్ హావ్ బీన్ టెల్లింగ్ టెస్టిమోనీస్ అండ్ టెస్టిమోనీస్ అండ్ టెస్టిమోనీస్. వాక్యము ఇవన్నీ నాకు ఎలా తెలిసాయి? బైబిల్లో ఉంది. యేసు ప్రభువు అలా చేశారు, ఇలా చేశారు. ఎస్, హీ డిడ్ దీస్ థింగ్స్. ఇది ఆశ పుట్టించింది. ప్రార్థించాను, అవి జరుగుతున్నాయి. ఆ సాక్ష్యాలు వింటున్నారు, మీరు ప్రార్థిస్తున్నారు, జరుగుతున్నాయి. సేమ్ సిస్టమ్. అదే చెప్తున్నాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయను. ఎనీథింగ్ యూ కెన్ ప్రే. దట్స్ ద పవర్ ఆఫ్ గ్రేస్. ఎస్, సర్వశక్తి గల యేసయ్య ఇది అన్నీ కవర్ చేస్తుంది అనమాట. మొత్తం హీలింగ్ ఎవ్రీథింగ్. ఎస్ లార్డ్ జీసస్, యు ఆర్ ఎన్ ఆల్మైటీ గాడ్. సమస్తమును చేయగల దేవుడవు. మహాద్భుతాలు నీవి సంఘములో చేసి ఉన్నావయ్యా. నీకు సమస్తము సాధ్యం. ఇదిగో ఇప్పుడే నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఎవరికెవరికి ఏవేవి కొత్త అవయవాలు కావాలో, కొంతమందికి ఎయిడ్స్ ఉందయ్యా, కొత్త శరీరము దయచేయండి. తల నుంచి అరికాల వరకు కొత్త శరీరము దయచేయండి. ఎవరికెవరికైతే క్యాన్సర్ ఉందో, కొత్త పేగులు, కొత్త కడుపు, క్యాన్సర్ వచ్చిన అవయవము కొత్తది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదా? కొత్త గుండె, యవ్వన గుండె దయచేయండి అయ్యా. లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్. న్యూ థింగ్స్, కొత్త చర్మము, ఎస్, కొత్త డైజెస్టివ్ సిస్టమ్, కొత్త నాలుక, కొత్త పళ్ళు, ఎస్ లార్డ్, కొత్త మెదడు, కొత్త ఎముకలు, కొత్త రక్తము, కొత్త చర్మము, కొత్త అవయవాలు, ఎస్ లార్డ్, కొత్త ఎముకలు, ఎస్ లార్డ్, న్యూ ఆర్గన్స్, న్యూ బాడీ, న్యూ మైండ్, మైటీ హోలీ స్పిరిట్. నీకు అసాధ్యమైనదేమీ లేదు. కొంతమందికి కొత్త కళ్ళు, కొత్త కనుగుడ్లు, ఎస్ లార్డ్, న్యూ ఐబాల్స్. బ్లెస్ దెమ్ హోలీ గోస్ట్. రీప్లేస్ దెమ్ హెవెన్లీ బాడీస్. ఎవరెవరి పేర్ల మీద ఏమేమైతే సమృద్ధిగా ఉన్నాయని పరలోకంలో ఉన్నాయో అన్నీ ఈరోజు పరలోకములో ఖాళీ అయిపోయి భూమి మీద మా శరీరాలకు వచ్చేయాలా. ఎస్ లార్డ్, సమృద్ధిని నీ బిడ్డలకు దయచేయండి. లెట్ ప్రాస్పరిటీ ఫ్లో ఇంటూ దర్ స్పిరిట్స్, సోల్, బాడీ అండ్ లైఫ్స్. వారి జీవితాల్లో గొప్ప సమృద్ధిని వారికి దయచేయండి. బహు సమృద్ధిని ఈ ఆవరణములో ఉండే ప్రతి హస్తానికి, ప్రతి జీవితానికి దయచేయమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. 3 సార్లు ఆమేన్ అనండి.